నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు దివంగత డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులర్పించారు. ఆత్మకూరు పట్టణంలోని బీఆర్ఎస్ సెంటర్లో ఏర్పాటు చేసిన బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలితో ఘన నివాళులు తెలిపారు. ఆయన చిత్రపటానికి నివాళులు తెలిపిన అనంతరం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దివంగత బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు వారి సోదరుడు అమెరికాలో ప్రముఖ కార్డియాలజిస్టుగా ఉన్న డాక్టర్ తూమాటి రామకృష్ణారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాఘవేంద్రారెడ్డి, డాక్టర్ ఆదిశేషయ్య, డాక్టర్ మస్తానయ్య, డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ షకీల, వైసీపీ పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనందరెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు సాదిక్, ఇతర నాయకులు, బొమ్మిరెడ్డి అభిమానులు హాజరయ్యారు. సుందరరామిరెడ్డి గారి ఆశయాలను బిఎస్ఆర్ అమర్ రహే డాక్టర్ బిఎస్ఆర్ రెడ్డి గారు. सादिक भाई ఆయన ప్రాక్టీస్ వచ్చినప్పుడు దేవాలయాలకి పోయేవాడు కాదు. ఆయన దేవాలయం వచ్చి హాస్పిటల్. రామకృష్ణ పరమహంసే జీవసేవే ఈశ్వర సేవ, అది నమ్మినవాడు. 72 నుంచి 75 వరకు మేము కలిసి పనిచేశారు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి డాక్టర్ కావాలని కోరిక నాకు ఎందుకు వచ్చిందంటే మా నాన్నగారు వాళ్ళు వచ్చింది. డాక్టర్గా ఎట్లా పని చేయాలా అది ఎట్లుండాలని నేర్చుకుని మా నాన్నగారి నుంచి. ఆ కాలంలో పేదరికం చాలా ఎక్కువగా ఉండేది. అంటే మీకు ఆశ్చర్యం కావచ్చు, 200-300 పేషెంట్లు చూసేద్దాం అవుట్ పేషెంట్లో. 300 పేషెంట్లు గాను 10 మంది ఏమైనా డబ్బులు ఇస్తుంటే ఎక్కువ. నేను అతిశయోక్తి చెప్పటం లేదు. ఇన్ పేషెంట్లు 100 మెంబర్స్ ఉండేది. రోజు 10 మందిలా డిశ్చార్జ్ అవుతూ ఉండేది. ₹5 ఇచ్చిపోతుండేది, చాలామంది ఇవ్వకుండా పోతుండేది. తర్వాత లాటర్ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఆ దేవాలయానికి పోవటం అలవాటు అయ్యాడు, మొదలైంది. ఎదుటి మనుషులు భగవంతుడు చూడటమే భగవద్గీత చెప్పింది. ఆయన అక్షరాలు ఆచరించి చూపించినారు. అందుకని ఎప్పుడు నాకు ఆయన ఆదర్శమే.